ఓం సాయిరామ్. లక్ష్మీచంద్ అనే ఒక భక్తుడు అప్పు చేసి షిరిడీ దర్శనార్థం బయలుదేరాడు. మార్గమధ్యంలో బాబా గురించి అనేక రకాలుగా వాకబు చేశాడు. ఇదంతా బాబా వారు వివరించి ఇలా చేయటం తప్పని అతడు ఆశ్చర్యపడేలా తెలిపారు. అది ఎలాగో తెలుసుకుందామా? లక్ష్మీచంద్కు బాబాను దర్శించాలని కోరిక అధికమై తన సోదరుని వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీకి చేరుకున్నాడు. మార్గమధ్యంలో సాయిబాబా మహత్యాన్ని గురించి ఎంతోమంది వ్యక్తులను అడిగి తెలుసుకున్నాడు. దర్శనాంతరం బాబా లక్ష్మీచంద్ను చూసి, నా పైన విశ్వాసం ఉండి ఇలా వచ్చావు, నా కోసం భజన చేస్తావు, మళ్ళీ ఎందుకు ఎంతోమందిని అడిగి వాకబు చేస్తావు? అప్పు చేసి నా దర్శనానికి రావడం మంచిదేనా అంటూ జరిగిన విషయాలన్నింటినీ చెప్పారు. బాబాకి విషయాలన్నీ ఎలా తెలిసినాయి అని చెప్పి లక్ష్మీచంద్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఒకసారి బరహానపురం అనే ఊర్లో ఒక స్త్రీమూర్తికి స్వప్నంలో సాయిబాబా కనిపించి పొలగాన్ని నైవేద్యంగా ఇవ్వమని అభ్యర్థించారు. ఆ విషయాన్ని ఆమె అందరికీ తెలియజేసింది. తర్వాత రోజు నుంచి ఆమె పూజలో పొలగాన్ని నైవేద్యంగా రోజు బాబావారికి సమర్పించేది. కానీ స్వయంగా బాబావారి దగ్గరకు వచ్చి షిరిడీ వెళ్ళి నివేదించే అవకాశం ఆమెకు కలగలేదు. తర్వాత కొంతకాలానికి షిరిడీ చేరుకొని ఆమె బాబావారి భోజన సమయంలో స్వయంగా పొలగాన్ని తీసుకొని వెళ్ళి బాబాకు సమర్పించగానే దానికోసమే ఆ ఎదురుగా చూస్తున్నట్టుగా బాబావారు ఆత్రంగా తీసుకొని ఆరగించారు. ఓం సాయిరామ్.